ఏఓబీ ఎన్కౌంటర్ బోటకమని ఆరోపిస్తున్న ప్రజా సంఘాలు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ముందు ఆందోళనకు దిగాయి. పోలీసుల అదుపులో మావోయిస్టు అగ్రనేతలున్నారని, వారందరినీ కోర్టులో హాజరుపరచాలని ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. మావోయిస్టు అగ్రనేత ఆర్కే పోలీసుల అదుపులోనే ఉన్నారంటున్న వరవరరావు, వాళ్లందరినీ కోర్టులో హాజరుపరిచే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ముందు ఆందోళనకు దిగిన వరవరరావుతో పాటు ప్రజా సంఘాల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ దగ్గర పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ దగ్గర తాజా పరిస్థితి వివరించడానికి మా ప్రతినిధి సతీష్ లైవ్ లో ఉన్నారు. సతీష్ తో మాట్లాడదాం. సతీష్, దాదాపు అరగంట సేపటి నుంచి కూడా ఇక్కడ ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మనం ఇక్కడ ఏదైతే ఏఓబి ప్రాంతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్ కు నిరసనగా ఇక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి బంధుమిత్రులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతం ఇంకా ఇక్కడ కూంబింగ్ కొనసాగుతూనే ఉంది. అన్నిటినీ కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి కూంబింగ్ ను ఆపేయాలి, ఇంకా మావోయిస్టులు ఎవరైతే పోలీసులు అదుపులో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా విడిపించాలి, బయటికి పంపించాలి అనేటటువంటి నినాదంతో వస్తున్నారు. మేడం చెప్పండి, ఏంటి ఏ ముఖ్య డిమాండ్ ఏంటి మేడం? అది మనం చూస్తున్నాం, పెద్ద ఎత్తున ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందరినీ కూడా ఇప్పటికే వరవరరావు లాంటి నేతలందరూ కూడా ఇక్కడికి వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లడం జరిగింది. అయితే చాలా మంది కూడా ఇక్కడ మనం విజువల్స్ లో చూస్తున్నాం, పెద్ద ఎత్తున దాదాపు అంటే 200-300 మంది ఇక్కడికి చేరుకొని గొడవ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మేడం ఏంటి మేడం ముఖ్యంగా మీ డిమాండ్? ఎన్కౌంటర్ పేరుతో దారుణ మారణకాండ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా బార్డర్ లో. కనీసం ఎంతమందిని చంపినాము అనేది కూడా చెప్పడం లేదు. 18 మంది అన్నారు, 21 అన్నారు, 24 అన్నారు, 28 అన్నారు, మళ్ళీ 32 అంటున్నారు. శవాల కుప్పలు పోస్తున్నారు. అక్కడ జరిగింది ఎన్కౌంటర్ కాదు, దారుణ మారణకాండ జరిగింది. ఎవరెవరిని చంపినామని పేర్లు కూడా ఇప్పటికి సరిగ్గా బయటికి రాలేదు. 11 మందిని మాత్రమే గుర్తుపట్టడం జరిగింది. నిజంగా చనిపోయిన వాళ్ళలో ఎవరున్నారు? అక్కడ జరిగింది ఎన్కౌంటరేనా? ఎంతమంది ప్రజలు ఉన్నారు? ఎంతమంది ఆదివాసులు ఉన్నారు? ముఖ్యంగా ఇప్పుడు మీరు అదుపులో ఇంకా పోలీసుల అదుపులో కొంతమంది ఉన్నారని మాకు అనుమానంగా ఉంది. వాళ్ళని వెంటనే విడుదల చేయాలి. ఈ దారుణ మారణకాండ మీద వెంటనే విచారణ జరిపించాలి. కూంబింగ్ అంటేనే హత్యాకాండ నడుస్తుంది, శవాలు పడుతున్నాయి. కాబట్టి కూంబింగ్ పేరుతో జరుగుతున్న మారణకాండని, హత్యాకాండని వెంటనే ఆపేయాలి. అది చెప్తున్నారు. కూంబింగ్ జరుగుతున్నటువంటి తీరుని తాము వ్యతిరేకిస్తున్నామని చెప్తున్నటువంటి ఈ పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్స్ లో చూస్తున్నాం, పెద్ద ఎత్తున పోలీసులు ఇక్కడికి మోహరించి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్నటువంటి ఈ పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా ఇప్పటికే వరవరరావు లాంటి నేతలందరినీ కూడా పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ఇంకా పోలీసులు అంటే ఇక్కడ ఒక సమస్య కనిపిస్తుంది క్లియర్ గా. మహిళలకు సంబంధించినటువంటి అరెస్ట్ చేస్తున్నటువంటి సందర్భంలో మహిళా పోలీసులు ఎవరు లేకపోవడంతో వీళ్ళందరూ కూడా మమ్మల్ని మీరు ఏ విధంగా తీసుకెళ్తారనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. అయితే హోంగార్డులు ఒకవైపు ధర్నా చేస్తున్నటువంటి ఈ సందర్భంలో మహిళా హోంగార్డులు ఇక్కడికి ఎవరు చేరుకోకపోవడంతో కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. అయితే ఓవరాల్ గా చూస్తే మాత్రం పెద్ద ఎత్తున ఇక్కడ జరిగినటువంటి దానికి సంబంధించి మనం చూస్తున్నాం, పోలీసులు ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నప్పుడు అన్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఇంకా చాలా మంది అంటే గుంపుల వారిగా ఇక్కడికి వస్తున్నారు. మొదట 50 మంది వచ్చారు, తర్వాత 20 మంది, అలా విడతల వారిగా ఇక్కడికి గుంపులుగా వస్తున్నటువంటి మావోయిస్టులకు సంబంధించినటువంటి బంధుమిత్రులు వాళ్ళందరూ ఇక్కడికి వస్తున్నటువంటి సందర్భంలో ఉద్రిక్త పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. విజిత, ప్రస్తుతం ఆందోళన చేస్తున్న వారి ప్రధానంగా డిమాండ్స్ ఏమున్నాయి? ముఖ్యంగా ప్రస్తుతం ఇక్కడ ఆందోళన చేస్తున్నటువంటి వాళ్ళ డిమాండ్ ఇంకా ఏఓబిలో ఎన్కౌంటర్ కొనసాగుతూనే ఉంది. అక్కడ మరణించినటువంటి ఎన్కౌంటర్లో మరణించినటువంటి వాళ్ళ సంఖ్యకు సంబంధించి కూడా ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడం లేదు. ఎంతమంది చనిపోయారనేటటువంటి విషయాన్ని చెప్పట్లేదు. దాంతోపాటుగా ఇంకా పోలీసుల అదుపులో చాలా మంది మావోయిస్టు నేతలు ఉన్నారు, మావోయిస్టు అగ్రనేతలు అందరూ కూడా ఉన్నారు. వారందరినీ కూడా వెంటనే కోర్టులో హాజరుపరచాలనేటువంటి డిమాండ్ చేస్తున్నారు. దాంతోపాటుగా ఇంకా ఎవరైతే ఆదివాసీలను ఎలాంటి పాపం తేలినటువంటి ఆదివాసీలను కూడా ఇక్కడ చంపివేశారనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఓవరాల్ గా చూస్తే మాత్రం ఇక్కడికి వచ్చి
ఇచ్చినటువంటి వాళ్ళు ప్రధానమైనటువంటి డిమాండ్ ఏఓబిలో జరుగుతున్నటువంటి కూంబింగ్ ను వెంటనే ఆపాలి, అక్కడ ఉన్నటువంటి పోలీసులందరినీ కూడా వెంటనే వెనక్కి పిలిపించాలని చెప్పి కూడా వీరు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది విజిత. సో ప్రజా సంఘాల నేతలను అలాగే వరవరావు లాంటి నేతలను కూడా పోలీసులు ప్రస్తుతం అరెస్ట్ చేసిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి పోలీసులు ఎవరైనా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారా, ఏం చెప్తున్నారు? దాదాపు పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని వాళ్ళందరినీ అరెస్ట్ చేసి తీసుకుపోయినప్పటికీ కూడా పోలీసులు ఎవరు మాట్లాడడానికి మాత్రం సిద్ధంగా లేరు. దాదాపు ఇక్కడ అంటే కొంత ఇన్ఫర్మేషన్ వచ్చినటువంటి సందర్భంలో ఇక్కడికి ముందుగానే పోలీసులు చేరుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇక్కడికి వచ్చినటువంటి ప్రజా సంఘాల నేతలు డైరెక్ట్ గా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ దగ్గరికి రావడం జరిగింది. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ దగ్గర ఉన్నటువంటి కొన్ని ఫ్లెక్సీలను కావచ్చు, ఆ డోర్లను కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితిని ఇక్కడ చూసామైతే ఇక్కడ వచ్చినటువంటి పోలీసులు కొంత ముందుగానే అలర్ట్ గా ఉండడం చూసాం. కానీ ఇక్కడ 2 గేట్లు ఉంటాయి. ఒకటి టీడీపీ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ మెయిన్ గేట్ వైపు ఉంటుంది, మరోవైపు ఇంకో గేట్ ఉంటుంది. మరోవైపు గేట్ నుంచి లోపలికి చొచ్చుకుపోయేందుకు కూడా ప్రయత్నించడం జరిగింది. 2-3 సానుభూతి బంధుమిత్రులు ఎవరైతే ఉన్నారో ప్రజా సంఘాల నేతలు డైరెక్ట్ గా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లోపలికి వెళ్ళడం కూడా చూసాం. వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే వరవరరావు అదేవిధంగా ప్రొఫెసర్ కాసిం లాంటి నేతలందరినీ కూడా డైరెక్ట్ గా రాగానే వాళ్ళందరినీ ఇక్కడ అదుపులోకి తీసుకొని తరలించడం జరిగింది. అయితే ఆ పోలీసులు తరలిస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడికి వచ్చినటువంటి ప్రజా సంఘాల మహిళా నేతలు ఎవరైతే ఉన్నారో వారందరూ తమని మగ పోలీసులు ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నారు కాబట్టి మేము కదలమనేటటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. ఇక్కడ మనం ట్రాఫిక్ జామ్ చూస్తున్నాం. దాదాపుగా అరగంటకు పైగా ఈ సమయంలో పూర్తి రద్దీగా ఉండేటటువంటి ఈ సమయంలో పూర్తి ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడే అందరినీ కూడా ఇక్కడి నుంచి పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లినటువంటి సందర్భంలో ట్రాఫిక్ కొంత క్లియర్ చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే మాత్రం ఇక్కడ పరిస్థితి ఇప్పుడే సద్దుమణుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది విజిత. రైట్, థ్యాంక్ యూ సతీష్.